క్రైస్తవ్యం మొట్టమొదటి అపోస్తులు ఈ పునరుద్ధానాన్ని గురించి వారి భుజాల మీద వేసుకొని తిరిగారు. దానిని గురించి ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నా తక్కువే. అయితే ఒక్క ప్రశ్నతో ఈరోజు వర్తమానం మనం ప్రారంభించుకుందాం. పేతురు గారు మొట్టమొదటి పునరుద్ధాన ప్రసంగం చేశాడు బైబిల్లో. మరలా పునరుద్ధాన ప్రసంగం చేసింది బైబిల్లో మొట్టమొదటి ఎవరంటే పేతురు గారు. ఆ పేతురు గారు ఎంచుకున్న విధానం కానీ, ఆయన బోధిస్తున్నప్పుడు ఆయన చుట్టూ జరిగిన విధి విధానాలు కానీ చూస్తున్నప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఒకసారి చూద్దాం, ఒకసారి రండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. పేతురు గారు మొట్టమొదటి పునరుద్ధాన ప్రసంగానికి సంబంధించిన విషయం ఇది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 22వ వచనం నుండి. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుత కార్యములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయన తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదన తొలగించి ఆయనను లేపను. ఆగుదాం. ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని మీరు గమనించండి. పేతురు గారు ఈ వర్తమానం చేసే సమయానికి మొత్తం నేపథ్యం తెలియాలి. ఏ నేపథ్యం ఉంది మనకు తెలుసు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిసారి కనబడింది ఎవరికైనా ఉన్నారంటే స్త్రీలకి. అది మొదలుకొని దాని చుట్టూ కొన్ని సన్నివేశాలు జరిగాయి. మనకు తెలుసు, ఆ మత్తయి సువార్త మనకు మొదటి సువార్త. ఆ మొదటి సువార్తలో 28వ అధ్యాయంలో ఈ ఘట్టం మనకు స్టార్ట్ అవుద్ది. ఈ 28వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు ఆ 28వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట ఉంటుంది, ఆదివారము తెల్లవారు చుండగా అని ఉంటుంది. అంటే ఆదివారం ఎందుకు వెళ్ళాలనుకున్నారు? మత్తయేనా, లూకా కూడా అంటాడు ఆ 24వ అధ్యాయం మొదటి వచనంలో వారి విశ్రాంతి దినం ఇంత దూరమే నడవాలి అని ఒక రూల్ ఉంటుంది. పిలాతు గవర్నర్ బంగ్లా దగ్గర నుంచి సుమారు గొలుగత్తా కొండకి ఆయన సిలివేసిన దూరం, దాన్ని జాగ్రఫికల్గా మనం కొలిస్తే సుమారు 5-6 కిలోమీటర్లు వస్తుంది. అంత దూరం నడవకూడదు. ఏ రోజు? విశ్రాంతి దినం. అంటే విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు కనుక నడవడం కూడా ఒక పనే. అందుకే ఇక ఏ పని చేయకూడదు కనుక వాళ్ళు విశ్రాంతి దినం గడిచిపోయే వరకు, అంటే ఎప్పుడు గడిచిపోతుందా అని ఎదురు చూశారనమాట. ఎప్పుడు ముగుస్తుందా, ఎప్పుడు వెళదామని ఎదురు చూశారు. అన్నట్టుగానే విశ్రాంతి దినం గడిచిపోయింది. మీరు వినండి, పేతురు ప్రసంగం దగ్గరికి వెళుతున్నాం. ఆ విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత స్త్రీలు వెళ్ళారు అక్కడికి. అందులో మేరీ మగ్దలేని కనబడ్డాడు. ఆ వృద్ధుడితో మాట్లాడుతుంది. ఆందోళన ఉంది, భయంలో ఉంది, ఆ బండ తొలగించబడి ఉంది, లోపల చూస్తే ఖాళీగా ఉంది, ఏం అర్థం కావట్లేదు, ఏదో విచిత్రమైన శబ్దాలు వినబడుతున్నాయి. అప్పుడు అన్నది ఆవిడ, అయ్యా నా ప్రభువుని మీరు ఎరిగితరా, ఎక్కడైనా కనబడ్డాడా అని అడిగారు. అప్పుడు ప్రభు అంటాడు తన ఒరిజినల్ వాయిస్తో, మేరీ మగ్దలేన్ అని పిలుస్తాడు. అలా పిలిచినప్పుడు తనకు అర్థమైంది. ఎందుకంటే ఆ పిలుపు ఆవిడ్ని అందరిలాగా ఆయన పిలడు, సెపరేట్ పిలుస్తాడు ఆవిని. అందుకే ఆ పిలుస్తున్నప్పుడు ఆ వాయిస్ గుర్తుపట్టింది. ప్రభువా మీరేనంటే ఎస్ నేనే అన్నాడు. అది మొదలుకొని ఆవిడ కనబడ్డమే కాదు, ఆమె కూడా ఉన్నవారు కూడా అదర్స్. మీకు విషయం చెప్పాలి, సమాధి ఖాళీ అయిపోయింది, ప్రేతవస్త్రం ఖాళీ అయిపోయింది, బండ తొలగింపబడింది. అక్కడ విచిత్రమైన దేవదూతల సంభాషణ కనబడుతుంది. పైగా మాకు ఒక మాట చెప్పారు, సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారని అడిగారు. ఈ క్వశ్చన్తో మాకు ఆందోళనతో మాకు అర్థమైంది ఆయన తిరిగి లేచాడు. మేరీ కూడా చెప్తుంది, ఆయన నాకు కనబడ్డాడు, ఆయన నాకు కనబడ్డమే కాదు నాతో మాట్లాడు, ఇదంతా జరిగింది అని చెప్పినప్పుడు వెంటనే 2 శిష్యులు ఒట్టని పరిగెట్టారట. ఆ పరిగెట్టిన శిష్యులు ఎవరు తెలుసు? ఒకటి పేతురు, 2 చెప్పండి యోహాను. పరిగెట్టాడు. పేతురు గారికి వయసు ఎక్కువ కనుక కొంచెం స్లో పరిగెడుతున్నారు. యోహాను యంగగా ఉన్నాడు కనుక కొంచెం స్పీడ్గా పరిగెడుతున్నాడు.
ఇద్దరు వేగంగా పరిగెట్టుకొచ్చారు. సరిగ్గా సమాధి అక్కడ ఉంది. ఆ సమాధి అలా నిజంగా తెరవబడడం చూసి యోహాను అవాక్ అయిపోయాడు. అక్కడ నిలబడి ఏంటబ్బా అది ఆలోచిస్తున్నప్పుడు పేతురు ఆగలేక ఆ పరుగున యోహాను దాటేసి ఆ లోపలికి వెళ్ళిపోయాడు. చూస్తే పేతురికి అర్థం కావట్లేదు. ప్రేత వస్త్రం ఖాళీగా ఉంది. లోపల ఒక పడుచువాడు దేవదూత కూర్చొని ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పింది మీకు గుర్తులేదా? అక్కడ కనబడతానన్నాడు కదా అని. మిమ్మల్ని ఎక్కడో వెయిట్ చేయమని చెప్పాడు, అక్కడ కనబడతానని చెప్పాడు కదా, ఆయన చెప్పింది మీకు గుర్తులేదా? మాట్లాడాడు, సెలవిచ్చారు. పేతురు నిర్ణయించుకున్నాడు. వీళ్ళు యోహాను గారు చూశారు, ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ భయం వేసింది, చెప్పుకోలేకపోయారు. లోపలికి వచ్చారు, తలుపులు వేసుకున్నారు, సైలెంట్ కూర్చున్నారు. సరిగ్గా వాళ్ళ సైలెంట్ కూర్చున్న టైంలో ముయ్యబడిన తలుపులు ముయ్యబడి ఉండగా, కట్టబడిన గోడలు కట్టబడి ఉండగా ప్రభు లోపలికి వచ్చేసాడు. శిష్యులందరూ ఆశ్చర్యపోయారు. ప్రభువా ఎస్ నేనే. ఆయన మాట్లాడుతున్నాడు, విస్తరించి మాట్లాడుతున్నాడు. శిష్యులకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ప్రభువా అని. కానీ ఆ గుంపులో అనుమానించే ఒక అబ్బాయి లేడు అక్కడ ఆ టైంలో. ఆ అబ్బాయి పేరు తోమ. ఆయన వచ్చే సమయానికి తోమ లేడు. ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత తోమ వచ్చాడు. తోమ అన్నాడు, నహి జిందగీ, నేను నమ్మను అన్నాడు. అరే లేదురా, నిజంగా వచ్చాడురా, ప్రభు మాతో మాట్లాడారా, మేరీకి కనబడ్డాడరా, మాకు కనబడ్డాడరా, పీటర్కి కనబడ్డాడరా, జాన్కి కనబడ్డాడరా, అందరికి కనబడ్డాడరా, అరే మన టీవీకి కనబడ్డాడరా అంటే, మరి ఏడి వచ్చే సమయానికి వెళ్ళిపోయాడు అంటే నేను నమ్మను అన్నాడు. మళ్ళీ వచ్చాడు, తోమతో మాట్లాడాడు. తోమ కనిపించాడు. తోమ ఇలా రా, నా గాయాల్లో వేలిపెట్టి చూడు, నా పక్కలో వేలిపెట్టి చూడు, చూస్తే నమ్ముతానంటున్నావుగా, చూసి నమ్మే. కనుక మాట చెప్తున్నాను, చూసి నమ్మేవారి కన్నా చూడక నమ్మేవారు ధన్యులు తోమ అని చెప్పి తోమ కూడా నమ్మేశాడు. తోమ కూడా ఆశ్చర్యపోయాడు. ఎస్ నిజంగానే ప్రభు వచ్చాడబ్బా, ప్రభు కనబడ్డాడు. ఆశ్చర్యం అయిపోయింది. ఆ తర్వాత నాన్ స్టాప్గా 40 days వాళ్ళకి కనబడుతూ డిస్కషన్ చేస్తూనే ఉన్నాడు. సుమారు 40 రోజులు వాళ్ళకి కనబడుతూ మాట్లాడుతూ ఇక వెళుతూ ఒక మాట అన్నాడు, ఎక్కడికి పోకండి, జెరూసలేం సిటీలోనే ఉండండి. సరిగ్గా ఒక టైంకి పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. భూదిగంతాల వరకు నేను తిరిగి లేచానన్న వార్త మీరు సాటింపేయాలి అన్నాడు. ప్రభు చెప్పినట్టే వాళ్ళు కూర్చున్నారు, కనిపెడుతున్నాడు. అన్నట్టుగానే పరిశుద్ధాత్ముడు పెంతుకొస్తే దినాన్న చెప్పండి శిష్యుల మీదకి వచ్చేసాడు. అర్థమవుతుంది కదా నేపథ్యం. అన్నట్టుగానే శిష్యుల మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. వారు వచ్చిన వెంటనే ఒక కొత్త భాష మాట్లాడుతున్నారు. అప్పటి వరకు సామాన్యమైన అరబిక్ లాంగ్వేజ్ మాట్లాడేవారు. అంటే ఎంత సామాన్యమైనదంటే మరి తెలుగులో ఇంకా సామాన్యమైన తెలుగు ఉంటుంది చూసారా. ఇంకా దాన్ని ఏమంటారంటే మార్కెట్ లాంగ్వేజ్ అంటారు చూసారా. ఎబ్రీలో అరమిక్కులు అలాంటి లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడారంటే శిష్యులు, ఎందుకంటే వాళ్ళు బాగా చదువుకునే వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్ సాదా డిక్షనరీ లాంగ్వేజ్ లేదా వాళ్ళది. అలాంటి భాష మాట్లాడుకుంటున్న వారు సడన్గా ఏం మాట్లాడుతున్నారంటే కొత్త భాషలు మాట్లాడుతున్నారు. కొత్త భాషలు ఎప్పుడైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి విచిత్రంగా అనిపించింది. అది ఏంట్రా ఈ కొత్త భాషలు మాట్లాడుతున్నారు విచిత్రంగా వాళ్ళకి అనిపించిన తర్వాత ఒక విషయం వాళ్ళకి స్ట్రైక్ అవుతుంది. అప్పటికే బాగా వినండి, యెరూషలేము సిటీకి వింతగా అనిపిస్తుంది. వింతగా ఏం వింతుంది, ఏం జరిగింది, ఏమింత కార్యక్రమాలు జరిగాయంటే మీరు బాగా వినండి. అవి 40 రోజులు, దానికి ముందు 10 రోజులు సుమారు అంచనా వేయండి. ఈ 40 10 ఎంత 50 రోజులు. 50 రోజుల ముందే అదే జెరూసలేంలో ఏం జరిగింది? అదే జెరూసలేము 50 రోజుల ముందు ఏం జరిగిందంటే ఒకేసారి దేశం అంతటా ఏమైపోయింది చెప్పండి, చీకటి అయిపోయింది. మీరు పబ్లిక్ యొక్క ఆ మైండ్ సెన్స్ మీరు ఒకసారి ఊహించండి. పేతురు గారు రిజరెక్షన్ మెసేజ్ చెప్పే సమయానికి పబ్లిక్కి కొన్ని వింతల అనుభవాలు ఉన్నాయి. ముఖ్యంగా టౌన్కి. ఏ టౌన్ అది? జెరూసలేం టౌన్కి. అరే సరిగ్గా 50 రోజుల క్రితం దేశమంతా చీకటి కమ్మేసింది. సరిగ్గా ఇక్కడి నుంచి 50 రోజుల క్రితం ఒకేసారి అన్యాయంగా ఆ మనిషిని చంపేస్తే పెద్ద భూకంపం వచ్చింది. ఆ మనిషిని చంపేసినప్పుడు భూకంపం వచ్చింది. ఆ మనిషి 3వ దినాన్ని తిరిగి లేచినప్పుడు చెప్పండి భూకంపం వచ్చింది. అంటే ఇవి వాళ్ళ కళ్ళ ముందే జరుగుతున్నాయి, ప్రజలకు తెలిసివి.
చీకటి కమ్మడం ఏంటి, భూకంపం రావడం ఏంటి, మళ్ళీ రెండవసారి అంటే సుమారు 2 సార్లు భూకంపం వచ్చింది. ఒకటి ఆయన చనిపోయినప్పుడు, 2 ఆయన తిరిగి లేచిన. శవాలు లేచాయి, పరిశుద్ధుల శరీరాలు తెర మీదకి వచ్చాయి. ప్రజలందరూ చూస్తుండగా కనబడ్డారు, పరిశుద్ధులు కనబడి మళ్ళీ వెళ్ళిపోయారు. ఆశ్చర్యమైన కార్యాలు, భూమి వణికిందట, శవాలు లేచాయట, విచిత్రమైన సన్నివేశాలు జరుగుతున్నాయి. ఇలాంటి సన్నివేశాలు జరుగుతున్నప్పుడు సరిగ్గా 2 భూకంపాలు, చీకటి కలగడం, సూర్యుడు అదృశ్యుడైపోవడం, భూమి కదిలింది. భూకంపం వచ్చిందని ఉండదు, భూమి వణికింది అని ఉంటుంది అక్కడ. ఆ భూమి వణికిందట. ఆ విచిత్రమైన సన్నివేశాలన్నీ జరుగుతున్నప్పుడు పబ్లిక్ ఏం అర్థం కావట్లేదు. వెంటనే భూకంపాలు రావడం, చీకటి కమ్మడం, శవాలు లేవడం, శరీరాలు ఊర్లోకి వచ్చి అందరూ కనబడు. మీరు ఊహించండి, చనిపోయినోడు తిరిగి ఊళ్ళోకి వచ్చేస్తే ఎలా ఉంటుందండి? వచ్చారు ఊళ్ళోకి, నిన్న మొన్న చచ్చిపోయిన బామ్మ ఇంటికి వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఏమిరా అందనుకోండి, కంగారు అయిపోయి నడుతాను. సీనియర్స్ వచ్చేసారు, జూనియర్స్ వచ్చేసారు, అందరూ వచ్చేసారు, చనిపోయిన వాళ్ళందరూ బయటకు వచ్చారు, వాళ్ళు కనబడుతున్నారు. ఈ వింతలన్నీ జరుగుతుండే బాగా వినండి. సరిగ్గా టైంలో ఒక వార్త గింగురమని చెవుల్లో తిరుగుతుంది. ఆ గింగురమని తిరిగే చెవుల్లో వార్త ఏంటంటే ఆయన లేచాడు. భూకంపం ఏంటో అర్థం చేసుకునే లోపే ఒక వార్త వచ్చింది చెవుల దగ్గరికి, ఆయన లేచాడు. ఉన్నట్టుండి మిట్ట మధ్యాహ్నం చీకటి కమ్మడం ఏంటని అర్థం చేసుకునే సైన్స్ థియరీ తిరగేసే లోపే ఒక వార్త వచ్చింది, ఆయన తిరిగి లేచాడు. చచ్చిన శవాలు, కుళ్ళిన శవాలు, ఎండిన ఎముకలు మరలా లేచి మనుషులు కనబడ్డం ఏంటని ఆలోచించే లోపు ఒక వార్త చెవుల్లో గింగురమని తిరుగుతుంది. ఆ వార్త ఆయన తిరిగి చెప్పండి లేచాడు. ఇవి అర్థం చేసుకోవడం వింత అయితే, ఆయన తిరిగి లేచాడు అన్నదే వింత అయితే, ఇప్పుడు మరొక వింత ఏంటంటే ఈ చేపలు పట్టుకునే వాళ్ళు భాషలు మాట్లాడేస్తున్నారేంట్రా, ఇదొక వింత. చేపలు పట్టే వీళ్ళ భాషలు ఇది వింత. సరిగ్గా మాట్లాడితే ఆ టైంలో సరిగ్గా వాళ్ళకి అర్థమైంది, కలవరం. టెన్షన్ అయిపోతున్నారు. ఏంటి ఈ సూర్యుడు మారిపోవడం ఏంటి, వెలుగు మాయమైపోవడం ఏంటి, భూకంపాలు రావడం ఏంటి, శరీరాలు లేవడం ఏంటి, వీళ్ళు ప్రకటిస్తున్న క్రీస్తు సజీవంగా ఉన్నాడని చెప్పడం ఏంటి, కాదనలేని రుజువులు ఏంటబ్బది ఎలా అర్థం చేసుకోవాలి? ఫెస్టివల్లో ఉండాలా ఈ న్యూస్ని వినాలా? ఫెస్టివల్లో ఉండాలా ఈ న్యూస్ని వినాలా? ఫెస్టివల్ ఏం జరుగుతుంది అప్పుడు? పెంతెకొస్తు. ఏదైతే ఆ పెంతెకొస్తు పండుగ, ఈ పండుగలో ఉండాలా, ఇది అర్థం చేసుకోవాలా? ఇలాంటి కలవరపడిపోతున్న టైంలో సరిగ్గా రిజరెక్షన్ ఫస్ట్ మెసేజ్ చెప్పిన అపోస్తలుడు చెప్పండి, సైమన్ పీటర్. పునరుద్ధానపు వర్తమానం మొట్టమొదటిసారిగా శిష్యుల్లో చెప్పింది ఎవరో? పేతురే చెప్పాడు. ఆ పేతురు చెబుతూ మొదలు పెడుతుంది. ఇప్పుడు చదవండి 22వ వచనం. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడైన యేసు చేత కలవరపడకండి. ఇశ్రాయేలు సమాజమా, జెరూసలేము ప్రజలారా, ఈ మాటలు వినండి, టెన్షన్ అయిపోకండి. 50 రోజుల క్రితం భూకంపం ఎందుకు వచ్చిందో మేము మాట్లాడుతున్న దానికి ఆ భూకంపానికి సంబంధాలు ఉన్నాయి. 50 రోజుల క్రితం ఎందుకు యెరూషలేము లేదా దేశాన్ని చీకటి కమ్మిందో దానికి మా భాషకి సంబంధం ఉంది. శవాలు ఎందుకు లేచాయో, పరిశుద్ధుడు ఎందుకు లేచాడో, ఈరోజు మేము ఎందుకు ఇంత ధైర్యంగా నిలబడ్డామో దానికి ఒక లింక్ ఉంది. ఆ లింక్నే మేము మాట్లాడుతున్నాం. అటెన్షన్ ప్లీజ్ అని చెప్తున్నాడు వాళ్ళకి. పునరుద్ధానపు మెసేజ్ ఎత్తుతున్నాడు. చూడండి, దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతాలు, మహత్కార్యాలు, చూసుక్రియలు మీ మధ్యన చేయించి ఆయనను తనను మెప్పు పొందిన వానిగా మీకు కనపరచును. ఇది మీరు కాదనగలరా? ఇందాక అన్న ఒక ప్రస్తావన తీసుకొచ్చాడు యేసుప్రభు యొక్క ఆయన చేసిన అద్భుతాల్లో ఒక అద్భుతం. 38 సంవత్సరాలు కోనేరు కాలవ దగ్గర పడున్న ఆ వృద్ధుడు యొక్క వదాంతం మనకు తెలియదా? 38 సంవత్సరాలు. ఆ కోనేరుకు ఒక పేరుంది, బెతెస్దా అనే దానికి ఎబ్రీ శబ్దం ఏంటంటే, బెతెస్దా అంటే కనికరము కలిగిన స్థలము. బాధ ఏంటో చెప్పిన, స్థలం పేరే కనికరం, కానీ అక్కడ ఎవరికి కనికరం ఉండదు.
అక్కడికి ఎవరికే కనికరం లేదు. ఎవడు ముందుగా దూకేద్దామా అని గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా ఎక్కువైపోయిందంట. అక్కడ రోగులు, ఇక్కడ రోగులు, అక్కడ రోగులు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, వారం కాదు, నెల కాదు, సంవత్సరం కాదు, 38 సంవత్సరాల నుంచి ఆ వృద్ధుడు అక్కడే ఉన్నాడు అని ఒక్కడ కూడా జాలి లేదండి, ఒక్కడ కూడానే. అలాంటి వాణి దగ్గరికి వచ్చి, నువ్వు శుద్ధుడు ఒకటి నీకు ఇష్టమా అంటే అతగాడు అన్నాడు, అవును నాకు ఇష్టమే. నీ పరుపు ఎత్తుకున్నాడు అనగానే లేవలేనివాడు, పడిపోయినవాడు. నేను అనుకుంటున్నాను ఆయన వ్యాధి వయసే 38 సంవత్సరాలు అయితే సుమారు ఆయనకు ఒక 20 ఏళ్ళు కలిపినా లేదా ఒక 30 ఏళ్ళు కలిపినా సుమారు ఒక వృద్ధాప్యానికి దగ్గరకున్న పెద్ద ఆయన చూసి కూడా జాలి రాలేదంటే ఎంత గొడ్డు ప్రపంచం చూడండి. ఈ వండర్ కాదనగలరా అన్నాడు. ఆయన జెరూసలేం సిటీ గుండా, గాజా మార్గాల గుండా అలా నడిచిపోతున్నప్పుడు మార్గం మధ్యలో పుట్టిగుడ్డెవారు ఇలా అరిసారు. ఏమన్నారు సార్? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. మొన్న సండేలో మనం చదివిన ఆ నేపథ్యంలో ఆ మాటలు ఉంటాయి. మొన్న మనం చదువుకున్నాగా మట్టల ఆదివారం నాడు సందర్భంలో. ఆ రోజు ఆయన జెరూసలేంకి వస్తున్నప్పుడు, సిటీకి వస్తున్నప్పుడు, ఆ గాజా, ఆ బేతనే ఏరియా గుండా వస్తున్నప్పుడు ఆ పల్లె ప్రాంతాల్లో ప్రజల్లో గుడ్డివారు ఏమన్నారు? దావీదు కుమారుడా కరుణించవయ్యా, దావీదు కుమారుడా కరుణించవయ్యా అని గవర్నమెంట్ పట్టించుకోలేని, శాస్త్రులు పట్టించుకోలేని ఆయన పట్టించుకొని అన్నాడు, మీరు శుద్ధులు ఒకటి నాకు ఇష్టమే, మీకు చూపు వచ్చునుగా కానీ వారి కళ్ళు వచ్చేసినాయి. వారి కళ్ళు వచ్చేసినాయి. గుడ్డివారు చూశారు, చెవిటివారు విన్నారు, కుంటివారు నడిచారు, చనిపోయిన వారు లేచారు. ఈ అద్భుతాలు కాదనగలరా? నజరేయుడైన యేసు చేత అనేక అద్భుతాలు చేయించాడు. తను మెప్పు పొందువానిగా తన కుమారుడిని మహిమగా వాడుకున్నాడు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును చదవండి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి, మరణము ఆయనను బంధించయించుట అసాధ్యం. ఆ మాట ఎలా ఉందండి? గోల్డ్ లెటర్స్తో రాసుకోవాలండి ఆ మాట ఎలా ఉందో చూడండి. మరణము ఆయనను బంధించయించుట అసాధ్యము. మరణం ఆయన బంధించలేదు, సంఖ్యలు ఆయన బంధించలేవు, సైనికులు ఆయన బంధించలేరు, ఎవ్వరు ఆయన బంధించలేరు. ఈ లోకాన్ని బంధించిన మరణము ఆయనను బంధించలేదు, మరణాన్నే ఆయనే బంధించాడు. విలువైన మాటలతో తన ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాడు. మాట్లాడుతూ తన ప్రసంగంలో 3 లైన్స్ ఎన్నుకున్నాడు. 3 లైన్స్ అంటే ఒక ముఖ్యంగా 3 కోణాలు తీసుకున్నాడు. ఆ 3 కోణాల్లో మొదటి కోణం ఏంటో తెలుసా? మేము చెబుతున్నది యాదృచ్ఛికంగా జరిగింది కాదు అంటున్నాడు. ఊహిస్తే అనుకోకుండా జరిగింది కాదు, లేదా మేము ప్రకటిస్తున్న వ్యక్తి ఆయన భూమి మీద పుట్టి మంచిగా బతికి ఏ తప్పు చేయకుండా పరిశుద్ధంగా జీవించినందుకు అబ్బా ఎంత బాగున్నాడో ఈ అబ్బాయి అని దేవుడు అనుకుని అప్పటికప్పుడు డిజైన్ చేసిన ప్రోగ్రాం కాదు. దేవుడు యేసుప్రభుని చూసి మురిసిపోయి చేసిన కార్యక్రమం కాదు. ఈయన మంచోడే అనుకుని చేసిన కార్యక్రమం కాదు. ఇది ప్రవచన సారం అన్నాడు. ఏంటట ప్రవచన సారం అంటే? పునరుద్ధానానికి మూలాలు ఉన్నాయి, పునరుద్ధానానికి ఆధారాలు ఉన్నాయి, పునరుద్ధానానికి భవిష్యత్తు ప్రవక్తల ప్రవచనాలు ఉన్నాయి. అంటే ఆయన ప్రసంగంలో ఫస్ట్ ఫేజ్ ఏం స్టార్ట్ చేస్తున్నాడు చూడండి, ప్రవచనాలు ఎత్తి మాట్లాడుతున్నాడు. ఏం ప్రవచనాలు? 25వ వచనం. ఆయనను గూర్చి దావీదిట్లా నేను ఎల్లప్పుడూ నేను ప్రభువును చూచుచుంచుని, ఆయన నా కుడి పార్శ్వమునున్నాడు గనక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండెను. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళిపట్టనీయవు. ఏంటట? నాకు జీవ మార్గము తెలిపిదివి, నీ దర్శనం అనుకరించిదివి, నన్ను ఉల్లాసంతో నింపిదివి. సహోదరులాడా, మూలపురుషులకు దావీదుని గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడు. దావీదు చనిపోయి సమాధి చేయబడు. దావీదు చనిపోయి సమాధి చేయబడు. దావీదు చనిపోయి సమాధి చేయబడి నేటికి దావీదు సమాధి మన మధ్య ఉంది. అంటే ఈ సాంగ్ దావీదు తన కొరకు రాసుకున్నది కాదు. తన కొరకు రాసుకున్నదైతే దావీదు
నేటికే తిరిగి లేవాలి. నేటికి తిరిగి దావీదు లేవలేదంటే దావీదు చెప్పిన ఈ ప్రవచనం తన కొరకు కాదు, ఈ ప్రవచనం ఎవరి కొరకు చెప్పాడు? మేము ప్రకటిస్తున్న నజరుడైన యేసును గురించి చెప్పాడు. అంటే వాళ్ళ ప్రసంగాలకి, పేతురు గారి ప్రసంగానికి ప్రవచనాలు చెప్తున్నాడు. చూడండి ప్రవచనాలు. ఆ ప్రవచనాలు చెప్పడమే కాదు, 31 అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, క్రీస్తును పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదుకి ముందుగానే తెలుసుకొని ఇప్పటికిప్పుడు ఏదో గవర్నమెంట్ సిలివేసేస్తే దేవుడు ఇప్పటికిప్పుడు విడిపించిన కార్యక్రమం కాదు. గవర్నమెంట్ ఇలా చేస్తుందని, అన్యులు ఇలా చేస్తారని, పరిసయ్యులు శాస్త్రులు ఇలా చేస్తారని ముందుగానే దేవుడికి తెలుసు. దేవుడికి ముందుగానే తెలుసు కనుక ముందుగా తెలిసిన దేవుడు ముందుగానే ప్రవక్తల నోట చెప్పండి పలికించాడు. అది రిజరెక్షన్ అంటే అంటున్నాడు. మేము చెబుతున్నది కాలయాపనకు చెబుతున్నది కాదు, క్రియేట్ చేసిన స్టోరీ కాదు, ఇది నిజముగా జరిగింది, ఇది జరుగుద్దని ఇప్పుడు చెబుతున్నది కదబ్బా, అది దావీదు దగ్గర నుంచి చెబుతున్నాడని చెబుతున్నాడు. చూడండి ఆయన దానికి ఒక ముడి పెట్టాడు. ఒక మాట ఏమంటున్నాడంటే 32 వచనంలో, యేసుని దేవుడు లేపెను, దీనికి మేమందరం సాక్షులం. యేసు దీన్ని తిరిగి లేచెను, దీనికి మేమందరము సాక్ష్యం. యేసుని దేవుడు తిరిగి లేపెను, దీనికి మేమందరము సాక్షులు. ఇప్పుడు చెప్పండి, మనం పునరుద్ధానాన్ని నమ్ముతున్నామంటే దేన్ని బేస్ చేసుకుని నమ్ముతున్నాం చెప్పిన? 2000 సంవత్సరాల క్రితం జరిగిందాన్నే కాదు. చెప్పండి, అంతకు ముందు నుంచి ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరాయని మనకు అర్థమయ్యింది గనక చెప్పండి నమ్ముతున్నాం. ఇప్పుడు చెప్పండి, ప్రవచనాన్ని పునరుద్ధానంలో బలంగా నమ్మాలి. విశ్వాసి నిన్నే అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను, మీ అందరికి చెప్తున్నాను, ప్రవచనాన్ని ఇంత సీరియస్గా పేతురు తీసుకున్నాడు గనకే పునరుద్ధానాన్ని బలముగా రుజువు చేయగలుగుతున్నాడు. అడుగుతున్నాను, ప్రవచనాన్ని అంత బలంగా నమ్ముతున్నామా? 40 రోజులు కనబడి ఒలీవ కొండ మించి వెళ్ళిపోతాయని ఏమన్నాడు తెలుసా? ఎలా వెళుతున్నానో చెప్పండి, మళ్ళీ అలాగే వస్తానడు. దాన్ని ఏమంటారు చెప్పండి? ప్రవచనం. ఇది నమ్ముతున్నావా? ఎలా వెళుతున్నానో మళ్ళీ అలాగే వస్తానన్నాడు. ముందు ప్రవక్తల నోట వస్తాను అన్నాడు, వచ్చాడు. మరణిస్తానన్నాడు, మరణించాడు. ముందుగానే ప్రవక్తల నోట చెప్పాడు తిరిగి లేస్తానని, అన్నట్టుగానే తిరిగి లేచాడు. తిరిగి లేచినవాడు మళ్ళీ ఒక ప్రవచనం చెప్పాడు. ఏమని చెప్పాడు? మళ్ళీ వస్తానన్నాడు. ఓ విశ్వాసి, నిన్ను అడుగుతున్నాను, ఆయన మళ్ళీ వస్తాడన్నది బలంగా నమ్ముతున్నావా? వస్తాడులే, ఇప్పుడప్పుడే కాదనుకుంటున్నావా? నిన్ను అడుగుతున్నా, మీకే చెప్తున్నా, మిమ్మల్ని ముఖాముఖిగా ప్రశ్నిస్తున్నా, ఆయన వస్తాడన్న వార్త ఎంతమంది బలంగా నమ్ముతున్నారు? 40 ఏళ్ళు 50 ఏళ్ళు చర్చకు వచ్చి, 10 ఏళ్ళు 15 ఏళ్ళు చర్చకు వచ్చి, 5 ఏళ్ళు సంఘానికి వచ్చి అనేకుల గుండెల్లో ఉన్న డౌటు, ప్రసంగికుల గుండెల్లో కూడా ఉన్న డౌట్ ఏంటి చెప్పనా? నిజంగానే వస్తాడంటారా అంటున్నారు. వస్తాడు అయ్యా, నిజంగానే వస్తాడు, నమ్మాలి. ఆ పేతురు గారు తన ప్రసంగాన్ని ఎంత సీరియస్గా ప్రవచనాల ప్రకారం తీసుకుంటున్నాడు చూడండి. ఇప్పుడు అడుగుతున్నాను, ఆయన తిరిగి లేచాడనడానికి మనకు ఆధారం ఏంటండి? ప్రవచనమే. ఆ ప్రవచనాలు కలిపితే దాని పేరు బైబిలే. ఈ బైబిల్ని నమ్మకపోతే ఇంక దేన్ని నమ్ముతావు? రేపు వచ్చాడు ఏదో అంటాడు, రేపు వచ్చి ఏదో అంటాడు, లేదా కళ్ళ ముందు నోడికి ఏదో జరుగుద్ది, రకరకాల విన్యాసాలు వింతలు జరుగుతాయి. నడుపుతున్నాను, ఎన్ని జరగనాయి? ప్రవచనం చెప్పాడు, ప్రవచనం ఖచ్చితంగా చెప్పండి నెరవేరతాది. ఇంకా ఏం చెప్పాడు? అదే మొదటి అధ్యాయం 11వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు అదే మొదటి అధ్యాయం అపోస్తుల కార్యములు 11వ వచనం. గలిలయ మనుషులారా, ఇది ప్రవచనం. ఏ రీతిగా ప్రభు వెళుతున్నాడో చెప్పండి, ఆ రీతిగానే తిరిగి వస్తారు. ఎవరు చెప్తున్నారు? ప్రభు చెప్పాడు, ప్రభు చెప్పించాడు, దూతలు చెప్తున్నాయి. ప్రవచనం అంటే ఆ రోజు 3000 మంది మార్చిన ప్రసంగంలో ఏముందంటే ప్రవచనాల నెరవేర్పు ప్రసంగం. అందుకే 3000 మంది మారారు. మొదటి పునరుద్ధాన వర్తమానంలో ప్రవచనాల నెరవేర్పు జరిగిందని ధృవీకరించాడు పేతురు. ప్రవచనం జరిగింది అనడానికి ఇంకా ఆధారం ఏంటంటే పేతురు ఏమన్నాడు తెలుసా? మేమే సాక్ష్యం అన్నాడు. ఏంటట?
మేమే సాక్ష్యం. రేపు అడుగుతున్నాను, ఆ రోజు ఆయన తిరిగి లేచాడనడానికి ఆ ప్రవచనం నిజమని చెప్పడానికి పేతురు అపోస్తులు అన్నారు మేమే సాక్ష్యం, ఆ రెఫరెన్స్కి మేమే సాక్ష్యం అన్నారు. రేపు యేసు ప్రభు వస్తాడనడానికి ఈ రెఫరెన్స్కి సాక్ష్యం ఎవరు ఉండాలి చెప్పండి? మీ ఉద్యోగాల్లో, మీ సంసారాల్లో, మీ చదువుల్లో, మీ ప్రయాణాల్లో, మీ పనుబాట్లలో, మీ సమాజంలో మీరు ఎలా ఉండాలి తెలుసా? మనల్ని చూస్తుంటే వీళ్ళు దేని కొరకు కనిపెడుతున్నారన్నంత సాక్ష్యం మనలో ఉండాలి. ఉందా? రాకడి కొరకు కనిపెట్టినట్టు ఉండదు మన వ్యవహారం. చెప్పండి. ఉద్యోగం రాలేదని, పిల్లలు పుట్టలేదని, ఆస్తులు కలిసి రాలేదని, రకరకాల విషయాలకి జబ్బు చేసిందని, ఇలాంటి విషయాల కొరకే ప్రభుని డిమాండ్ చేస్తున్నాం. శ్రమ దినాల్లో దేని కొరకు ఎక్కువ ప్రేయర్ చేస్తారు చెప్పినా? వాళ్ళకి ఏదో ఒక అవసరాలు తీరాలి. దాని కొరకే చదివేవారైతే చదువుల కొరకు, ఉద్యోగాలు కావాల్సిన ఉద్యోగాల కొరకు, రకరకాల విషయాల కొరకు, వీటి కొరకే తప్ప నేను అడుగుతున్నాను, ఆయన వస్తాడు, నిజంగానే వస్తాడు. అన్నం తినకపోయినా, అన్నం ఎక్కువైపోయినా, డబ్బులున్నా డబ్బులు లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, నాన్నవారు నాతో ఉన్నా లేకపోయినా, ఎన్ని జరిగినా వీడు ఏం కృంగిపోకుండా అంత ధైర్యంగా వీడు ఎలా నిలబడుతున్నాడు రా అన్నప్పుడు, వాళ్ళకి ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళందరికీ అర్థం అవ్వాలి, వీడి మనసు దేన్నో కనిపెడుతుందిరా. అదేంటో తెలుసా? తాను నమ్మిన ప్రభు వస్తాడని ఎదురు చూస్తున్నాడు. అంత బలంగా ప్రవచనాన్ని నమ్మాలి. నమ్ముతున్నారా? వాళ్ళు నమ్మారు కనుక ప్రకటించాడు. ఇంకేం చెప్తున్నాడు? మొదటి దశలోనికి పత్రిక 4వ అధ్యాయం, 14 వచనం చూడండి. మొదటి దశలోనికి పత్రిక 4వ అధ్యాయం 14 వచనం. యేసుక్రీస్తు వారి మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారును ఆయనతో కూడా ఎంటబెట్టుకుని వచ్చినని మే ప్రభువును మాటను బట్టి మీతో చెప్పినదేమనగా. ఏమంటున్నాడు చెప్పండి? మళ్ళీ ప్రవచనం చెప్తున్నాడు. పౌలు గారు కూడా చెప్తున్నాడు. చూడండి, పేతురు గారే కాదు, పౌలు గారు కూడా చెప్తున్నాడు. మళ్ళీ మనుషులు ఒక రోజు బతుకుతారు, మళ్ళీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మళ్ళీ ఒక రోజు వస్తారు. అంటే ప్రతి పునరుద్ధానంలో మరో ప్రవచనం మనం నమ్మాల్సింది ఏంటో తెలుసా? ఇప్పుడు భూమిలో నుంచి రాడు చెప్పండి, మేఘాల మీద వస్తాడు, తెల్లని గుర్రాలు ఎక్కువ వస్తాడు, తన సమూహాన్ని ఎంటబెట్టుకుని వస్తాడు. మనకన్నా ముందుగా నిద్రించిన వారిని కూడా ఎంటబెట్టుకుని వస్తాడు. ప్రతి రెజరెక్షన్ సండేలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన మళ్ళీ రాబోతున్నాడు. ఇంకా ఎక్కడున్నా ఇంకా ఎన్ని విషయాలు మాట్లాడు చూడండి. ఇదే మొదటి కొరింథీ పత్రిక పౌలు గారు రాసింది. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, 3వ వచనం నుంచి త్వరగా. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం నుండి. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదటి మీకు అప్పగించి తిని, ఆయన తిరిగి లేచాడనడానికి కాదు, ఆయన తిరిగి వస్తాడనడానికి కూడా సాక్ష్యం మేము. అంటే ఆయన తిరిగి లేచాడనడానికి కాదు, ఆయన తిరిగి వస్తాడనడానికి కూడా సాక్ష్యం మేము. అంటే నమ్మితే సరిపోదు, ఆ నమ్మిన దానికి చెప్పండి, మేము దానికి సాక్షులం అని చెప్పాలి. మేము దానికి సాక్ష్యం చెప్తున్నాం. ఎస్, ఆయన లేచాడు. నువ్వు చరిత్ర ప్రకారం అడుగుతావో, సైంటిఫిక్గా అడుగుతావో, జాగ్రఫికల్గా అడుగుతావో, ఎలా అడుగుతావో అడుగు. నువ్వెంత మేధావైనా నీ టెర్మినాలజీ నాకు తెలియకపోవచ్చేమో కానీ పక్కా నేను నమ్మిన ఫెయిత్ నేను ప్రూవ్ చేస్తా అని నువ్వు సాక్ష్యంగా నిలబడగలవా? నువ్వు నిలబడాలి. నువ్వు చదివినా అందుకే చదవాలి, నువ్వు ఉద్యోగం చేసినా అందుకే చేయాలి, నువ్వు సంసారం చేసినా అందుకే చేయాలి. నువ్వు ఏమి చేసినా నీ ఇరుగు పొరుగు సమాజానికే చెప్పండి, నీ ప్రభువుని ప్రూవ్ చేయడానికి, ఎవడని చూపించడానికి నువ్వే ఒక కదిలే సాక్ష్యం అవ్వాలి. ఉండగలవా? తిరిగి లేచాయని నమ్ముతున్నానండి, తిరిగి లేచి నువ్వేంటి? దయ్యాలు కూడా నమ్ముతాయి తిరిగి లేచాయని. నువ్వేంటి? దయ్యాలు కూడా నమ్ముతాయి ఆయన తిరిగి లేచాడని. నమ్మే వాళ్ళు కాదండి, నమ్మిన దానికి నిలబడే వాళ్ళు కావాలి. చెబితే ఏమనుకుంటారో, చెబితే ఇంటికి రారేమో, చెబితే డిస్టర్బ్ అయిపోద్దేమో, చెప్పు ఇది నిజమని చెప్పు. రాజులు ఎదుటి నిలబడినా చెప్పు, ముఖ్యమంత్రి ఎదుటి నిలబడినా చెప్పు, వాడు నీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా చెప్పు, రే ఇది నా ఫెయిత్ రా, దీనికి రుజువులు ఉన్నాయిరా, దేన్ని నువ్వు ఎద్దేవా చెయ్యొద్దురా అని చెప్పు. అలా చెప్పాలి. రెజరెక్షన్ గుర్తుపెట్టుకోవాలి. రాజులేడికి తీసుకెళ్ళి గట్టిగా కొట్టారట. రాజులేడి తీసుకెళ్ళి ఏ ఫీటర్ మళ్ళీ చెప్పావంటే ఈ ఇంకా మోగిపోద్దన్నారు.
ఈసారి కొట్టొదిలేస్తాం, ఈసారి ఏదో ఒకటి ఇరిసేస్తాం అన్నారట. జింకల్లా పారిపోయిన, కుందేల్లా పారిపోయిన ఆ పేతురు యోహాను శిష్యులు అన్నారట, మీరు రాజులు ఎదురుకొట్టినా, సైన్యాది అధిపతులు ఎదురుకొట్టినా, మీరు ఎక్కడ మమ్మల్ని కొట్టినా ఈ కళ్ళతో కన్న వాటిని, చెవులతో విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేం, దీనికన్నా బదులు మమ్మల్ని చంపండి అయ్యా అన్నారట. చచ్చిపోవడానికి రెడీ అడుగుతున్నాను. ఈ ఫెయిత్ కొరకు, ఈ విశ్వాసం కొరకు, ఈ రిజరెక్షన్ అనే మెసేజ్ కొరకు సొసైటీలో స్టాండ్ తీసుకోగలవా? రేపు వస్తాయి కొత్త చట్టాలు, బైబుల్ ఎవడో బహిరంగంగా పట్టుకెళ్ళడానికి వీల్లేదని. సంకలో పెట్టుకుని తెస్తావా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. రేపు ఇంతైన చట్టాలు వస్తాయి. ఉద్యోగంలో క్రిస్టియానిటీ అన్నావో నీ సంగతి చూస్తామంటాం. ఏం చేస్తావు అప్పుడు? ఇరిగించేసే చట్టాలు రాబోతున్నాయి. బహిర్గతంగా ప్రకటించలేని చట్టాలు, మొండి చట్టాలు రాబోతున్నాయి. ఎలా గెలుస్తున్నారో, ఏం జరుగుతుందో అందరికీ వెరుక. మతమే రాజకీయమై మతమై పెత్తందారులు పెద్దలైపోయి, మోతుబర్లు మత బీజాలతో నిండిపోయి ఒక్కొక్కరు ఎలా కోరలేసుకుని ఎవరిని ఎలా మింగేయాలో చూస్తున్నాంగా. రేపు పొద్దున ఇంకా వింతలు జరగచ్చు. క్రిస్టియానిటీకి సెపరేట్ కార్డులు, క్రిస్టియానిటీకి సెపరేట్ ఏరియా, క్రిస్టియానిటీకి ఇలా ఉండాలి అలా ఉండాలని ఇప్పుడు వార్త. రాహుల్ గాంధీ అంటున్నాడు, నేను రాహుల్ గాంధీకి సపోర్ట్ కాదు, బీజేపీకి వ్యతిరేకం కాదు, టీడీపీ మనకు సంబంధం లేదు, వైసీపీ అసలు మనకు సంబంధం లేదు, ఐఎమ్ క్రిస్టియన్. నేను ఒక మాట అంటున్నాను, రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఇప్పుడు కన్ను క్రిస్టియన్ ఆస్తుల మీద పడిందంట. క్రిస్టియన్ ఆస్తులను ఎలా ఆక్యుపై చేయాలని ఎదురు చూస్తున్నారు. రేపు క్రిస్టియన్ ఆస్తులు అంటారు, తర్వాత క్రిస్టియన్ హక్కులు అంటారు, తర్వాత క్రిస్టియన్ పౌరసత్వం అంటారు, తర్వాత ఇంకేమంటారో, ఏం జరుగుతుందో ఏమవుద్దో అలాంటి టైంలో అడుగుతున్నాను. క్రీస్తు పునరుద్ధానం చెందాడని నేను బలంగా నమ్ముతాను. మా ఇంట్లో ప్రార్థన చేసుకుని నేను అలా దేవుణ్ణి బలంగా నమ్ముతానంటే కుదరదు, చెప్పాలి. అపోస్తులు చేసిన పని అదే, నమ్మం అన్నట్టుగా జరిగింది. ప్రవచనం లవుగో సాక్ష్యం ఇదిగో, ప్రవచనం లవుగో సాక్ష్యం ఇదిగో. దావీదు చెప్పాడు, యెషయా చెప్పాడు, యెరెమయా చెప్పాడు, ప్రవచనం లవుగో జరిగింది ఇదిగో, దానికి సాక్ష్యం మేమే. ఇప్పుడు అదే స్టాండింగ్ మంది కూడా. అదిగో బైబిల్ రెఫరెన్స్, అదిగో చరిత్ర, అదిగో బైబిల్ రెఫరెన్స్, అదిగో జాగ్రఫీ, అదిగో బైబిల్ రెఫరెన్స్, అదిగో ఇజ్రాయెల్ చరిత్ర, అదిగో బైబిల్ రెఫరెన్స్. వీటన్నిటికీ రుజువుపరిచి వివరించడానికి నేనే విట్నెస్ని. చెప్పగలవా? ఇది మన క్రిస్టియన్ లెగసీ. ఇంకా ఏం చెప్తున్నాడు? ఈ దేవుడు ఎలాకూలంగా చెప్పిన దేవుడు కాదు, యాదృచ్ఛికంగా జరిగింది మీరు నమ్మేనని చెప్పిన దేవుడు కాదు. ఈ దేవుడికి వచ్చిన గొడవ, నాకు రుజువులు ఉన్నాయి అన్నాడు ఆయన. నాకు రుజువులు ఉన్నాయి. 40 days వాళ్ళతో డిస్కస్ నేను చూపించాడు. చెప్పండి, ఎవిడెన్స్ అంటే వాళ్ళందరికీ చూపించుకోండి ఎవిడెన్స్. అలా మనసులో ఊహించుకోండి అనలేదు ఆయన. మీరు అలా ఊహించుకోండి అనలేదు ఆయన. ఏం చూపించాడు? 40 రోజులు ఎవిడెన్స్ చూపించాడు. చూడండి ఒకసారి, అదే మొదటి అధ్యాయం ముగిద్దాం. అదే మొదటి అధ్యాయం 3వ వచనం. అదే మొదటి అధ్యాయం 3వ వచనం. అనేక ప్రమాణములు దానికి ఫుట్ నోట్ ఇచ్చాడు. చూడండి, రుజువులను చూపి. రుజువులు అంటే ఏంటండి? సాక్ష్యం, ఎవిడెన్స్. 40 రోజులు తన్మయత్వంలో ఉండండి అనలేదు, 40 రోజులు మీరు ఊహించుకోండి అనలేదు, 40 రోజులు నా వైపు నేను చెప్పిన మాటల్లో నమ్మేయండి అనలేదు. రుజువులు, ఇదిగో గాయాలు, ఇదిగో పక్కలో బల్లెంపోటు, ఇదిగో నన్ను అక్కడే బాధ పెట్టారు, ఇదిగో నేను తిరిగి లేచాను. గతం చెబుతున్నాడు, వర్తమానం చెబుతున్నాడు, భవిష్యత్తు చెబుతున్నాడు, పరలోకం వెళుతున్నాడు, వస్తున్నాడు, అదృశ్యం అవుతున్నాడు, దృశ్యం అవుతున్నాడు. ముయ్యబడిన తలుపులు ముయ్యబడి ఉండగా లోపలికి వస్తున్నాడు, మళ్ళీ బయటకు వస్తున్నాడు. రుజువులు ఏంటి? ఈ లైఫ్ ఏంటి అసలు మాకు అర్థం కావట్లేదు. మెటీరియల్కి దాటున్నాడు. మనం చూస్తున్న ఈ మెటీరియల్ని దాటిపోతున్నాడు. మెటీరియల్ అడ్డగించలేకపోతుంది. నేంటి అన్నప్పుడు అప్పుడు చెప్పాడు, ఇది ఒరిజినల్ లైఫ్ అని చెప్పాడు ఆయన. ఇది ఇవ్వడానికే మీ దగ్గరకు వచ్చాను. రుజువు పరుచుకున్నాడు, చూపించాడు. 40 రోజుల రుజువు. పేతురు గారి ప్రసంగంలో 2nd పేజ్ ఏంటో తెలుసా? 1st పేజ్లో ప్రవచన సారం నా ప్రసంగం అన్నాడు. 2వ పేజ్లో ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? రుజువులు. నేను చెప్పే ప్రసంగానికి రుజువులు ఉన్నాయి అంటే పేతురు గారి ప్రసంగంలో రుజువులు ఉన్నాయి, పేతురు గారి ప్రసంగంలో ప్రవచనాలు ఉన్నాయి. అంటే ఆయన 2వ పేజీలో రుజువులు చూపిస్తున్నాడు. ఇంకా చూడండి ఒకసారి, మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనం నుండి
మార్కు సువార్త 16 నుండి, అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరుడైన యేసును మీరు ఎతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు అని చెబుతూ వారు బయటికి వచ్చి విస్మయముంది వణుకుచూ సమాధి యొద్ద నుండి పారిపోయి వారు భయపడినందున ఎవరితోనూ ఏమీ చెప్పలేదు. ఎందుకంటే అప్పటికి ఇంకా కనబడలేదు. దూత చెప్పిన మాట, ఆ మాట అలానే గుర్తుపెట్టుకోండి, ఆ మాట అలాగే గుర్తుపెట్టుకోండి. కిందికి వచ్చేసరికి ఆ కిందికి రండి 14 వచ్చిన పిమ్మట 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూసిన వారి మాట నమ్మనందున వారు అపనమ్మక నిమిత్తము, వారు హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను. కిందికి ఇంకా, మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది, నమ్మిన వారి వాళ్ళని ఈ సూచక్రియలు కనబడియాలి. అనగా నా నామమున దయ్యాలు ఎలగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తుపట్టుకుంటారు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుతారు, ఇవి మీకు రుజువులు, మీకే నేను పవర్ ఇస్తున్నాను, వెళ్ళండి అన్నాడు. ఈ దేవుడితో వచ్చిన గమ్మత్తు ఏంటి చెప్పిన, ప్రూవ్ చేసుకుంటాడు తనను తాను రుజువుపరుచుకుంటాడు. నమ్మేయండి, అలా అనుకోవాలి, ప్రశ్నించకూడదు. అండి నీకు ఏ ప్రశ్నలు ఉన్నా నన్ను అడుగు, నీకు ఏ ఏతు ఉన్నా నన్ను అడుగు, నీ ప్రశ్నకి చెప్పండి, నేను సమాధానం చెప్తా. నా పునరుద్ధానం కోసం అడుగుతావో, నా జననం కోసం అడుగుతావో, నా గతకాలం కోసం అడుగుతావో, నా ఉనికి కోసం అడుగుతావో, ఏ కోణంలో ఆయన అడుగు, ఆయన చెబుతాడు. ఆయన అందుకే అలా మాట్లాడుతూ ఎన్నో విషయాలు చెప్పాడు, తిరుగులేని ఆధారాలు ఇచ్చాడు. నేను అడుగుతున్నాను, ఇదంతా నిజం కాదనుకోండి, ఓకే వదిలేండి, ఇదంతా నిజం కాదు. శిష్యులు ఏదో క్రియేట్ చేసి ఆ సువార్తలు రాసేసారు, శిష్యులు ఏదో క్రియేట్ చేసి లెటర్స్ రాసేసారు, శిష్యులు ఏదో క్రియేట్ చేసి ప్రకటన గ్రంథం రాసేసారు అనుకుందాం. బయట వాళ్ళ యొక్క వ్యూలో మనం తీసుకుందాం. ఒకవేళ అలాగైతే ఖచ్చితంగా 2000 సంవత్సరాల నుంచి తెగ తొవ్వేస్తున్నారండి పురావస్తు శాస్త్రవేత్తలు. బాడీ దొరికిందా? గమ్మత్తేంటి చెప్పిన, 3000 సంవత్సరాల క్రితం ఉన్న మమ్మీలు దొరుకుతున్నాయి. మమ్మీ అంటే సొంత మమ్మీ కాదు, ఈజిప్ట్లో ఉన్న బాడీస్. ఫరో శవాలు దొరుకుతున్నాయి, ఫరో యొక్క భార్య శవం దొరుకుతుంది, కొడుకు శవం దొరికింది మొన్న. 3500 క్రితం శవం దొరికింది. ఎన్నో శవాలు దొరుకుతున్నాయి. 3000 4000 సంవత్సరాలు. ఎప్పుడు అబ్రాహాం సమాధి ఇప్పుడుకుందండి, ఎప్పుడు దావీదు సమాధి ఇప్పుడుకుందండి, ఎప్పుడు ప్రవక్తల సమాధులు అండి ఇప్పుడుకున్నాయండి. 4000 3000 సంవత్సరాల క్రితం ఉన్న శవాలైనా దొరుకుతున్నాయి. కానీ యేసు ప్రభు శవం ఎందుకు దొరకలేదు? శవమంతా వద్దు కానీ, ఉదయం చెప్పాను వినండి వీలైతే, శవమంతా వద్దు కానీ అడుగుతున్నాను, ఆయన బాడీలో చిటికెడి వేలు చివరి ఎముక దొరికితే చాలండి, మొత్తం కొలాప్స్ క్రిస్టియానిటీ అంతా మొత్తం పోయినట్టే. ఆ చిటికెని వేలు చివరి ఎముక దొరికితే చాలు, పోయినట్టే. ఎందుకంటే ఇక ఆ చిటికెని వేలు చివరి కొన దొరికితే ఆయన బాడీ నిజంగా భూమి మీద ఎక్కడో ఉందనేగా, చిటికెని వేలు కాదు కదా చెప్తున్నాను. ఆయన తల వెంట్రుక కూడా దొరకదు. ఆయన బాడీ మీద ఉన్న ప్రతి అణువు నూతనత్వం అయిపోయింది. ఆయన బాడీ ప్రతి అణువు బాగా వినండి, నూతన సృష్టిగా మారిపోయే దాని పేరు బైబిల్ పరిభాషలో దాన్ని ఏమంటారంటే మహిమా శరీరం, న్యూ లైఫ్ అన్నారు. దాన్ని కొత్త వింత వేరొక టర్న్ తీసుకుంది. ఆ జీవితం మన ఊహలకు అర్థమైంది. అందుకే చూడండి, పురాతనమైన వ్యక్తుల చరిత్రలు ఉన్న ఆ రాజుల శవాలైనా దొరుకుతున్నాయి, కానీ నేను ఎందుకు దొరకట్లేదు? దొరికితే ఎప్పటికీ ఊరుకుందిరా మనల్ని ఎక్కిరించేద్దరు, దొరికితే క్రైస్తవ్యాన్ని ఎటకారం చేసేద్దరు, దొరికితే ముందు ఊరుకుందిరా. ఎవడా అన్నాడు, నిన్న మొన్న పేపర్లో పడింది, సరిగ్గా ఈ గజకర్ణ గోకర్ణ గల్ల కావాలని గుడ్ ఫ్రైడేకి దగ్గరికి వార్తలు వేస్తారండి వీళ్ళందరూ. ఆ నేషనల్ జియోగ్రఫీ ఉందా చూస్తారా? చూడరా ఛానల్, అది చూడరు. అయ్యేందుకు చూస్తారు? నేషనల్ జియోగ్రఫీలో సరిగ్గా కావాలని కిల్లింగ్ జీసస్ అనే ప్రోగ్రాం ఎప్పుడు వేస్తాడండి వాడు. దానికి పెట్టుబడిదారులు అరబ్ ముస్లిమ్స్, వాళ్ళ డైరెక్టర్లు వాళ్ళు వేస్తారు కిల్లింగ్ జీసస్ అని. యేసు ప్రభు నిజంగా తిరిగి లేవలేదని ఎంత దొంగ స్టోరీ చెప్తారో. సరిగ్గా అదే టైంలో ఇంటర్నేషనల్ ఛానల్స్లో సరిగ్గా
ఆ డాక్యుమెంటరీ తీసాడుగా, దాని పేరు డావిన్సీ కోడ్. ఆ మూవీ వేస్తుంటారు, ఎన్ని చేస్తారు, ఎన్ని అనుకుంటున్నారు, ఎన్ని కుప్పుగంతులు, ఎన్ని ఎటకారాలు నడుతున్నాను. ఎంత ఉడికిపోయి ఉన్నారు. ఈ ఉడికిపోయిన వాళ్ళకి యేసుప్రభు ఎంటుకు దొరికితే చాలండి, ఎంత ఎటకారం చేస్తారో మనల్ని, ఎంత ఎటకారం చేస్తారో. అందుకే బైబిల్ అందే, ఆయన ఎముక ఎరవబడలేదు, ఆయన శరీరంలో ఏ భాగం ఎరవబడలేదు. ఆయనను గూర్చిన ఎవిడెన్స్ అది జర్మన్ మ్యూజియంలో ఉందో బ్రిటిష్ మ్యూజియంలో ఉందో కన్ఫ్యూజ్ నాకు. మొత్తం మీద ఆయన గూర్చిన ఎవిడెన్స్ ఏదన్నా ఉంది అంటే ఆయనకి కప్పిన పేత వస్త్రం ఈ రోజుకి ఉంది. మీరు చూడండి, గూగుల్ తల్లిని అడిగి, జెమినీని అడగండి, ఏఐని అడగండి, ఇంకెవరు వచ్చారు అక్కల సెల్లులు చెప్పండి, వాళ్ళని అడగండి. ఇప్పుడు వచ్చిన కొత్త యాప్లో వాళ్ళని అడగండి. ఇప్పటికీ ఆయన ప్రేత వస్త్రం, ఇప్పటికీ ఆయన అంగి, ఆయన కట్టిన అంగి ఆయన ముఖంతో సహా ముద్రింపబడాలా ఉంది. ఇంకేం కావాలి? ఇంకా యోహాను సువార్త ముగిద్దాం. యోహాను సువార్త 20 అధ్యాయం, యోహాను సువార్త 20 అధ్యాయం, యోహాను సువార్త 20 అధ్యాయం 24 వచ్చిన నుండి, యోహాను సువార్త 20 అధ్యాయం 24 వచ్చిన నుండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానబడిన తోమ వారితో లేకపోయాను గనుక మేము ప్రభువును చూసితమని మేము ఆయన చేతుల్లో మేకుల గుర్తులు చూసి నా వ్రేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితే కానీ నమ్మనని మన బాబు ఈయన. ఎవరు చెప్పండి? అందుకే మన ఇండియాకి రప్పించాడేమో అనుకుంటాను నేను. 58లో వచ్చారుగా ఆయన, అంటున్నాడు, ఆయన డైలాగులు చూడండి ఎలా ఉన్నాయి, నమ్మను. అరే ఫీటర్ అలా ఒరిగిరి అనుకోవడం లేదు, అదే కానీ ఫ్రెండ్స్ కదండి వాళ్ళు. లేదురా నమ్మలేకపోతున్నాను రా, నా చేతులతో తాకాలి, నా చెవులతో వినాలి, నా చూపులతో నేను చూడాలి, అలాగైతే నమ్ముతాను రా. అంటే ఈయన ఎవరో తెలుసా? సైన్స్ కావాలి ఇప్పుడు ఈయనకి. సైన్స్ ఎవిడెన్స్. సైన్స్ అంటే ఏంటండి? సైన్స్ ఎప్పుడు నమ్ముతారండి? సైన్స్ అంటే ఏంటి? ప్రాక్టికల్గా ప్రూవ్ చేయబడితేనే సైన్స్. ఇప్పుడు సైన్స్ ఎవిడెన్స్ కావాలి ఆయనకి. సైన్స్ ఆయన అడుగుతున్నాడు, ఏది నేను చూడాలంటే 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉన్న తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగా కన్న తర్వాత తోమ చూసి, నీ వ్రేలు ఇట్టు చూచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసగుండు. వింతేడు చెప్పిన, ఆయన లేనప్పుడు అన్నమాట ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఎవరో చెప్పకుండానే అంటున్నాడు, చెయ్యగా పెడతా అన్నావు, పెట్టవయ్యా అన్నాడు. గాయాలు చూడు, నన్ను చూడు, నా స్వరం చూడు. మీకు ఇవి చదువుతుంటే మీకు ఏమనిపిస్తుందంటే, నమ్మని వారిని నమ్మేలాగా తనను తాను చెప్పండి రుజువుపరుచుకుంటాడు ఆయన. ఇది దేవుడికున్న గొప్పదనం. అయ్యో అలా అనకూడదండి, అండో ఆయన. అయ్యో దేవుడిని అలా అంటున్నారేంటండి? ఆయన నువ్వు ఇలాగన్నా నీకు ఆన్సర్ కావాలా నేను చెప్తాను అంటాడు ఆయన. అందుకే చూడండి, ఆయన తిరిగి లేచడానికి ప్రవచనాలు ఉన్నాయి. ఆయన తిరిగి లేచడానికి ప్రవచనసారమే కాదు, ఆయన తిరిగి లేచడానికి చెప్పండి రుజువులు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, 1 ప్రవచనసారం, 2 రుజువులు, 3 2వ అధ్యాయం 32 ఏమంటున్నాడు చూడండి, ఈ సువార్తకి మేమందరం చెప్పండి సాక్షులు. ఈ సువార్తకి మేమందరం సాక్షులు. ఈ సువార్తకి మేమందరం సాక్షులు. పేతురు గారి ప్రసంగంలో చివరి ఎండింగ్ మెసేజ్ ఆయన ఏ విధంగా ల్యాండింగ్ ఇస్తున్నాడు చూడండి ఆ మెసేజ్కి. ఈ మెసేజ్ యొక్క సారం ఈస్టర్ సండేలో మీరందరూ ఇక్కడొక్క మాట నేర్చుకుని మీ హృదయాల్లో రాసుకుని పోవలసిన మాట ఏంటో తెలుసా? దేవుడు ఆయన లేపాడు, దీనందరికీ మేము సాక్షులు. హృదయంలో రాసుకుని వెళ్ళిపోండి ఇంటికి, మీ గుండెల్లో రాసుకుని వెళ్ళిపోండి ఇంటికి, మీ మనసుల్లో రాసుకుని ఇంటికి వెళ్ళిపోండి. దీనికి మేము సాక్షులం. అంటే ఈ మెసేజ్, ఈస్టర్ సండే మెసేజ్ లేదా పేతురు గారి ప్రసంగం యొక్క సారం ఏంటో తెలుసా? మనం సాక్షులుగా ఉండాలి. ఈ సొసైటీలో సాక్షులుగా చంపుతారు, కొడతారు, తరుముతారు, ప్లాన్ వేస్తారు, స్కెచ్ చేసేస్తారు, మన క్యారెక్టర్ డిగ్రేడ్ చేసి మాట్లాడతారు, రకరకాల విషయాలు చేస్తారు. ఏదైనా చేయండి, దీనికి మేమందరం చెప్పండి సాక్షులం. ఈస్టర్ సండే మెసేజ్ ఏం చెప్పారయ్యా పేతురు గారు అని అడిగితే, సాక్షులు. ఈ సమాజానికి మేము సాక్షులు అడుగుతున్నాను. భూకంపం వచ్చింది,
చీకటి కమ్మింది, మళ్ళీ భూకంపం వచ్చింది, పునరుద్ధానం జరిగింది. భాషలు మాట్లాడుతున్నారు, ఆకాశంలో వింతలు జరుగుతున్నాయి, భూలోకంలో వింతలు జరుగుతున్నాయి, చనిపోయిన వారు తిరిగి లేస్తున్నారు. ఆ మధ్యలో వార్త వినబడుతుంది, ఆయన తిరిగి లేచాడు. దీని అందరికీ చెప్పండి సాక్ష్యం. ఇలా జరిగినప్పుడట, ఇందాక మనం చదువుకున్న ఆ మార్కు సువార్త 16 అధ్యాయం 8వ వచనంలో, వారు భయపడినందున ఎవరికి ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. ఏ రెఫరెన్స్ మనం నెరవేర్చకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మొట్టమొదటి వాళ్ళు భయపడినందున పునరుద్ధానం ఎవ్వరికీ చెప్పలేకపోయారట. ఈరోజు భయపడే ఉద్యోగాలకు భయపడుతున్నారు, సంపాదనకు భయపడుతున్నారు, సర్టిఫికేట్లకు భయపడుతున్నారు, చెబితే స్నేహితులు వెళ్ళిపోతారేమని భయపడుతున్నారు, డొంక తిరిగారు మాటలు మాట్లాడుతున్నారు. దేనికి భయం? దేనికి భయం? మన కళ్ళ ముందు ఎవరున్నా తీర్పులు ఇచ్చే జడ్జిలున్నా, మన కళ్ళ ముందు రాజులున్నా, ఎవరున్నా చెప్పండి, మనం సాక్షి, బలమైన సాక్ష్యం చెప్పాలి. అందుకే పౌలు గారు అంటున్నారు, మేము చూసాం, మేమన్నాం, దీనికి మేము సాక్ష్యం. పునరుద్ధానం మొదటి ప్రసంగం ఎవరిది? పేతురు గారిది. రెండవ ప్రసంగం ఎవరిదో తెలుసా? మళ్ళీ పేతురు గారిది. ఎక్కడ? అదే 3వ అధ్యాయం చూడండి, ముగించేద్దాం. అదే 3వ అధ్యాయం 13వ అధ్యాయం, క్షమించండి, 3వ అధ్యాయం 14వ వచనం. 3వ అధ్యాయం 14వ వచనం, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషులను మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపను, అందుకు మేము సాక్షులు. మీరు గమనించండి, వాళ్ళు ఏ ప్రసంగం చెప్పినా సువార్త భుజాల మీద అలా తిరిగినప్పుడల్లా వాళ్ళు ఏం చెప్తున్నారండి? మేము సాక్షులు, మేము సాక్షులు, మేము సాక్షులు. ఇప్పుడు చెప్పండి, మనం ఏం చెప్పాలి చెప్పండి? బయటికి వెళ్ళి బైబిల్ అలా ఉందండి, ఉన్నదే మేము చెప్పామండి అనకూడదు. ఉందండి, నిజమండి, దానికి మేమే చెప్పండి సాక్షులమండి. మరి అలాగైతే మీకు ప్రాబ్లం అవుతారు, అబ్బాయి అవనేయండి, మేము రెడీ అండి అని చెప్పాలి. చెప్తావా? చెప్పు. నీకు ఎంత భయమో, నీకు రేషన్ బియ్యమని భయం అవుతుందా? నీకు ఎంత భయమో చెప్పు, నీ ప్రభు కొరకు చెప్పు. వాళ్ళు ఏం చెప్పినా చెప్పి. అందుకే చూడండి, అపోస్తుల స్టైల్ అది. అపోస్తుల బోధ అంటే ఇదే. వాళ్ళ ప్రవచనాన్ని నమ్మారు, నెరవేరిందని ప్రకటించారు, రుజువుపరిచారు, దానికి మేమే సాక్ష్యం అని చెప్పుకుంటూ తిరిగారు. పౌలు గారు ఆయన కూడా ఏం చేశారు చూడండి ఒకసారి. 13వ అధ్యాయం అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 26వ వచనం నుండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 26వ వచనం నుండి, సహోదరులారా, దేవునికి భయపడేవారులారా, యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుతున్న ప్రవక్తల వచనములను గ్రహింపక ఆయనకు శిక్ష విధించేత ఆయన ఆ వచనములను నెరవేర్చి. మళ్ళీ ప్రవచనాలు చూడండి, వాళ్ళ ప్రసంగం స్టైల్ అది. మళ్ళీ ప్రవచనాలు నెరవేర్చరి. ఆయన యందు మరణమునకు తగిన ఏతువేదియు కనబడకపోయినను ఆయనను చంపవలనని వారు పిలాతును ఏడుకొండ్రి. వారు ఆయన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రానులు వేలాడి మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపను. ఆయన గలిలయలో నుండి యెరూషలేములకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడును. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. అధ్యక్ష, ముఖ్యాంశాలు మరోసారి. ఈ మెసేజ్ యొక్క కంటెంట్ ఏంటో తెలుసా? నువ్వే చెప్పండి. సాక్ష్యం చెప్పాలి. మళ్ళీ చెప్పండి, నువ్వే చెప్పండి. రెండవసారి చెప్పండి, మూడోసారి చెప్పండి, నాలుగోసారి చెప్పండి, ఎన్నిసార్లు ఏం చెప్పండి. మీరే సాక్ష్యం చెప్పాలి. మీరు సాక్ష్యం చెప్పకపోతే చెప్తున్నాను, మీరు యేసు ప్రభువుని నమ్మిన ఒకటే చెప్పండి, నమ్మకపోయినా ఒకటే. మేము పునరుద్ధాన్ని నమ్మేమంటే సరిపోదు, నమ్మిన దానికి ఎవిడెన్స్గా చెప్పండి, నిలబడాలి. అందుకే నీ ఉద్యోగం, నీ పని, నీ సంపాదన, నీ ప్రయత్నాలు, నీ నాలెడ్జ్, నీ టాలెంట్, నీ ఎనర్జీ, నీ జర్నీ, ప్రతిదీ చెప్పండి ఆయనకి సాక్ష్యంగా ఉండడానికి. అందుకే వాళ్ళు అంటారు, మేము తిన్నా ఆయన కోసమే తింటాం, మేము డ్రింక్ అంటే మీరు ఏమన్నా అడగబోకండి, పానీయం తీసుకున్నా చెప్పండి ఆయన కొరకే తీసుకుంటాం, మేము ఏమి చేసినా చెప్పండి
ఆయన మహిమ నిమిత్తమే చేస్తాం. ఎంత ఎంత అర్థవంతమైన సందేశం చూడండి. అందుకే వారు తోమాకు కనబడ్డాడు, విచిత్రంగా కనబడ్డాడు, మనుషులకు చెప్పుకున్నాడు, తను తాను ప్రజలకు చూపించుకుంటూ తిరిగాడు. ఇంకా ఏం జరిగింది? ఆ పునరుద్ధానపు వార్త విన్నవారందరూ ఒక్కసారిగా జింకల స్థాయిగా మారిపోయి హతసాక్షులుగా చనిపోవడానికి సిద్ధమైపోయారు. ఒక పాస్టర్ గారిని చంపేస్తే మనం ఏమనం, నాయన చేయమని అడుగుతాం. అది వేరే మతంలో ఎవరినైనా చంపేసినట్టు వార్తలు వింటే చెప్పండి, చాలామందిని చంపేస్తారు. కానీ మనం అది చేయం. ఎందుకో తెలుసా? మనం ఇక్కడ జడ్జిమెంట్లు నమ్మం. చెప్పండి, ఒకరోజు స్వచ్ఛమైన, న్యాయమైన, పవిత్రమైన ఒక తీర్పు ఉంది, దాన్ని ఖచ్చితంగా చెప్పండి మనం నమ్ముతాం. ఇలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ ప్రాణాలు అర్పిస్తూ వెళ్ళిపోయారు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు ఈ పాస్టర్ గారిని చంపేస్తారు, రేపు ఆ పాస్టర్ గారిని చంపేస్తారు, మళ్ళీ ఎల్లుండో పాస్టర్ గారిని చంపేస్తారు. వీళ్ళు పట్టుకున్నప్పుడే మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉంటాం. ఆ ప్రిపేర్ అయిపోయింది చెప్పిన సావో రేవో చెప్పండి, ఈయనలో తేల్చుకోవడానికే చెప్పండి, నాగిటి మీద చెప్పండి చెయ్యేసి ఈ పిడికిలంతా కన్నీళ్ళతో నిండిపోయిన ఈ చెయ్యని తిరిగి చూడమన్నా చూడముగాక ఎందుకంటే ఈయనకు మేము సాక్షులు. 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటనకి మేము సాక్షులం. ఓకే, ఇంత మెసేజ్ విన్నారు, చాలామందికి రోమాలు లెగిసి ఉంటాయి, చెబుతాం ఈ రోజు నుంచి అనుకుంటారు, కానీ గేట్ అవతల గదిలోకి మర్చిపోతారు. ఎందుకు పోతుంది చెప్పినా, ఆ పవర్ ఎందుకు పోద్దంటే అక్కడ ఒక ఆన్సర్ ఉంది. అది మనం అంత బలంగా చెప్పాలి అంటే ప్రభు అంటాడు 2వ అధ్యాయం 33వ వచనం చూడండి. పేతురు ద్వారా అంటున్నాడు, ఏమంటున్నాడు? 2వ అధ్యాయం 33వ వచనం. కాగా పరిశుద్ధాత్మను గుచ్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. చెప్పండి, ఇంత బలంగా పేతురు ప్రసంగం చెప్పడానికి కారణం ఏంటి చెప్పండి? శక్తి. అపోస్తులు అంత బలంగా ప్రకటించడానికి కారణం ఏంటి చెప్పండి? తెలియని ఒక శక్తి. ఆ శక్తి పేరే పరిశుద్ధాత్ముడు. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నాలో పరిశుద్ధాత్ముడు ఉంటే ఆ పరిశుద్ధాత్ముడు ఈ సమాజంలో ఆయన గురించి ఎలా మాట్లాడాలో నాకు ధైర్యం ఇచ్చి నిలబెడతాడు. ధైర్యంగా మాట్లాడతాను. కత్తి ఎలా మీదకి వచ్చేసిన, చావు ప్రకటనలు ఆల్రెడీ స్కెచ్ చేసేసిన ఆ పరిశుద్ధాత్ముడు నాకు ఒక ధైర్యం ఇస్తాడు. ఇలాంటి భాగ్యాన్ని నేను కాదనుకోలేను. ఆయన కొరకు చనిపోవడానికి కూడా చెప్పండి నేను సిద్ధమే. ఆ పవర్ ఎవరికి వస్తుందంటే అందరికీ రాదండి. చెప్పండి, పరిశుద్ధాత్మను పొందుకున్న వారికి వస్తుంది. నీకుంటే నేను అడుగుతున్నాను, నీ ప్రభు కొరకు సిగ్గుపడగానే చెప్తావు. అరే సువార్త చెప్తే ఏమనుకుంటారు నీ తలకాయ, ఏమనుకున్నా చెప్పు. మనం చెప్పేది సిగ్గుపడే విషయాలు ఏం చెప్పంగా, సువార్త చెప్తున్నావు. ఏం చెప్తాం? వాటిని కూర్చి నువ్వు ధైర్యంగా చెప్పలేకపోతున్నావు అంటే నువ్వు ఎవరిని పొందుకోలేదు చెప్పండి? పరిశుద్ధాత్మను పొందుకోలేదు. ఆ పరిశుద్ధాత్మ నీకు రాలేదు కనుకే, ఆ పరిశుద్ధాత్మను పొందుకోలేదు కనుకే బహుశా నువ్వు బలంగా చెప్పలేకపోతున్నావేమో. నెక్స్ట్ చివరి రెఫరెన్స్ ఒకటే చెప్తున్నాను, ముగించేస్తాను. చివరి రెఫరెన్స్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం నుండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. మనకి జయం. అక్కడ ఒక పదం చూడండి, ఏంటంట? జయం, జయం, జయం. మనం ఎవరో చెప్పినా విక్టరీ పీపుల్స్. మనం గుర్తుపెట్టుకోండి, విజయం మందే. ఆల్రెడీ గెలిచేసి ట్యాగ్ వేసుకుని తిరుగుతున్నాం. ఆల్రెడీ ఆ విక్టరీని తెచ్చింది ఎవరో తెలుసా? అన్న అనేవాడు, మైకింగ్ నా రాజు ఇచ్చాడు. ఆ ట్యాగ్ వేశారు మన మీద. ఆ ట్యాగ్ వేసారు. రేపు పొద్దున్న మళ్ళీ ఈ విక్టరీని ఎవరు చూడబోతున్నారంటే నేను, నువ్వు, మనం అందరం. విజయం మంది. ఆ రోజు ఇన్ని రోజులు మరణం మనల్ని ఎక్కిరించింది. ఒకరోజు చెప్పండి, ఆ మరణాన్ని మనం ఎక్కిరిస్తున్నాం. ఏ మరణమా, ఇక నువ్వు నన్నేమీ చేయలేవు. నీ ముళ్ళెక్కడా, నీ బలం ఎక్కడా? ఐఎమ్ విక్టరీ మ్యాన్. ఇంకా నన్నేమీ నువ్వు చేయలేవు, ఇకేమీ చేయలేవు. ఆ రోజు మరణపు పాట పాడతామంట, మరణాన్ని ఎక్కిరించే పాట పాడతామంట అంటున్నాడు. చూడండి, విజయం. అందుకే మనం ఎవరని చెప్పినా ఓడిపోయిన వాళ్ళం కాదు, పిరుకోలం కాదు. చెప్పండి, ఆల్రెడీ గెలిచిన వాళ్ళం. మళ్ళీ చెప్తున్నాను, గెలిచాం. మళ్ళీ ఒకరోజు గెలవబోతున్నాం.
ఈ కుళ్ళిపోయిన దేహాల నుంచి మళ్ళీ తిరిగి లేవబోతున్నాం. ఈ ప్రమాదాలకు గురైన దేహాల నుంచి మళ్ళీ సజీవంగా లేవబోతున్నాం. ఈ రోగాలకి నిలయమైన ఈ దేహాల నుంచి తిరిగి లేవబోతున్నాం. ఒక నూతన శరీరంగా లేస్తాం. ఆ రోజు విక్టరీ సాంగ్ పాడుతాం. ఆ సాంగ్లో ఫస్ట్ లైన్ ఏంటి చెప్పనా? ఓ మరణమా, ఇక నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. చిన్నోడిని తింటున్నావు, పెద్దోడిని తింటున్నావు, డబ్బు ఉన్నోడిని తింటున్నావు, డబ్బు లేనివాడిని తింటున్నావు, చదువు ఉన్నోడిని తింటున్నావు, చదువు లేనివాడిని తింటున్నావు, అందరినీ తింటున్నావు. ఈరోజు మేము చెప్పండి నేను తినేస్తాం అంటామంట. ఎవరిని? మరణాన్ని. ఆ పవర్ వస్తుంది. ఆ రోజు అంటే పవర్ వస్తుంది. నిజంగా మీరు చూడండి, బ్యూటిఫుల్గా ఉండే ఫ్యామిలీ, చక్కగా నడిచే ఫ్యామిలీ, సడన్గా అందులో ఆ కుటుంబ యజమాని చచ్చిపోయాడు అనుకోండి, ఆ ఫ్యామిలీ ఏమైపోతుంది చెప్పండి? కొలాప్స్ మొత్తం అయిపోయింది ఆ ఫ్యామిలీ. అంతే. కుటుంబాలను చిదిమేస్తుంది, ఉద్యోగాలను చిదిమేస్తుంది, సంపద చిదిమేస్తుంది. దాని పేరు మరణం. కానీ ఒకరోజు ఆ మరణాన్ని చెప్పండి మనం చిదిమేస్తాం, తొక్కేస్తాం, దాని మీద ఎక్కి పాట పాడతాం. ఒక నూతన యుగంలో అడుగులు వేస్తాం. ఇన్నిటికి రుజువులు ఏంటయ్యా జేమ్స్ అని అడిగితే దానికి రుజువులు చెప్పండి. మై కింగ్ చెప్పండి, మన రాజు. ఆయన ప్రసంగంలో నాకు నచ్చిన మాటలు రాశాను. నా రాజు రాజుగా జన్మించాడు. ఆయన యూదుల రాజు, ఆయన ఇశ్రాయేలు రాజు, ఆయన నీతికి రాజు, ఆయన యుగాలకు రాజు, ఆయన పరలోకపు రాజు, రాజ్యానికి రారాజు, ప్రభులకు ప్రభు, రాజులకు రాజు. హీ ఈజ్ మై కింగ్, జీసస్ ఆఫ్ నజరేత్. అది ఆయనే కాదు, నువ్వు నేను, మనమందరం మన రాజు కోసం ప్రకటించాలి. ఇంకేం చెప్పాడు? ఆయన నాగరికతలకు కేంద్ర బిందువు, తత్వజ్ఞానానికి ప్రముఖుడు, యాదాంత శాస్త్రానికి మూలం. ఆయన కుమారుడు, దేవుని కుమారుడు, పాపుల రక్షకుడు, సత్యానికి కేంద్ర బిందువు. ఎవరైనా? హీ ఈజ్ మై కింగ్, జీసస్ ఆఫ్ నజరేత్. ఎవరైనా? చేతులు చూస్తుండగా చేతులకు మేకులేస్తే ఆ మేకుల్ని తిరిగి చూపించిన నా రాజు. పరిసయ్యులు ఆయన నిలదీశారు, పరిసయ్యులు ఇబ్బంది పెట్టారు. పిలాతు ఆయన్ని తప్పుల మీద తప్పులు మోపలేంత ప్రయత్నం చేశాడు. చివరికి పిలాతు కనుగొనలేకపోయాడు, నివ్వెరపోయాడు. ఏ రోజు పిలాతు కలిసి చంపినా చివరికి ఒక మాట అన్నారు, ఆయన్ని బంధించడం చెప్పండి అసాధ్యము. ఎవరైనా? మరణం ఆయన బంధించలేకపోయింది, సమాధి ఆయన కట్టి ఉంచలేకపోయింది, చరిత్ర ఆయనను దాయలేకపోయింది. ఆయన పేరు చెప్పండి జీసస్ ఆఫ్ నజరేత్ ఈజ్ మై చెప్పండి కింగ్. నిజంగానే రాజు. ఒకరోజు తెల్లని గుర్రాల మీద వస్తాడు, మనందరిని తీసుకుని వెళ్తాడు. ఇంకేం చేశాడు? ఏ రాజు కొరకైతే చప్పట్లు కొట్టుకుని తిరిగారో, ఏ రాజు కొరకైతే పేతురు ప్రాణం పెట్టాడో, ఏ రాజు కొరకైతే వారు అసూలు బాసారో, ఏ రాజు కొరకైతే ఇంతగా నిద్రించిపోయి చనిపోతున్నారు, ఏ రాజు కొరకైతే నిందల పాలు అవుతున్నారో, ఏ రాజు కొరకైతే హతసాక్షులు అయిపోతున్నారో, ఆ రాజు మళ్ళీ వీళ్ళందరినీ తిరిగి రేపడానికి ఒక రోజు రాబోతున్నాడు. ఆయనే చెప్పండి మై కింగ్ చెప్పండి నా రాజు. ఆయన పేరు నజరైడైన యేసుడు. దానికి మనమే చెప్పండి సాక్షులు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక.